హాయ్ ఫ్రెండ్స్, అసలు ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ని ఎలా లోడ్ చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు ఓఎస్ అంటే అదే విండోస్ 10 మనం ఇన్స్టాల్ చేసే విండోస్ 10 అనేది ఒక స్టేజ్ లాంటిది, ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మనం వాడే సాఫ్ట్వేర్స్ అన్నిటికీ మన సిస్టమ్ ఆన్ అవ్వడానికి అది సపోర్టింగ్ ఇచ్చేది. ఒక స్టేజ్ మనం రోడ్డు మీద వేసామంటే దాని మీద ఎవరైనా వచ్చి డాన్స్ చేయొచ్చు. అలాగే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రకరకాల సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసి మనం వాడుకోవచ్చు. ఆ ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. లెట్స్ గో టు క్లాస్. అసలు ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక్కో మదర్ బోర్డుకి ఒక్కోలా బూటింగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎంఎస్ఐ బోర్డు అయితే F11, గిగాబైట్ అయితే F12, అలాగే హెచ్పి అయితే F2, ఇలా రకరకాల బూటింగ్ కీస్ ఉంటాయి. అసలు మీ బోర్డు ఏంటనేది మన సిస్టమ్ ఆన్ చేయగానే పేరు వస్తుంది. ఆ పేరుని కానీ గూగుల్లో కొట్టి బూటింగ్ కీ అంటే బూటింగ్ కీ అని కూడా తెలిసిపోతుంది. సో లెట్స్ గో టు క్లాస్. ఇప్పుడు నేను సిస్టమ్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ బూటింగ్ కీని ప్రెస్ చేస్తూ ఉండాలి. సో రెడీ, సిస్టమ్ ఆన్ చేస్తాను. సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవ్వక ముందే ఈ బూటింగ్ కీని కంటిన్యూగా ప్రెస్ చేయాలి. ఇది ఎంఎస్ఐ బోర్డు కస్టమర్ది. సో బూటింగ్ కీ ప్రెస్ చేయగానే సిస్టమ్ ఆన్ అవ్వగానే ఇలా మీకు ఒక బోర్డు వస్తుంది. ఆ బోర్డు మీద UEFI అంటే ఇప్పుడు అందరూ కూడా పెన్ డ్రైవ్తోనే ఇన్స్టాల్ చేస్తున్నారు. సో పెన్ డ్రైవ్తోనే, ఒకప్పుడైతే డివిడీలతో మనం ఈ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు పెన్ డ్రైవ్ని బోటబుల్ చేసుకుని పెన్ డ్రైవ్తోనే మనం ఓఎస్ అనేది లోడ్ చేస్తున్నాం. సో లోడింగ్ చేసేటప్పుడు UEFI శాండిస్క్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. బూటింగ్ కీలో సెలెక్ట్ చేసుకున్న వెంటనే విండోస్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అన్నీ మీకు క్లియర్గా విజువల్స్ కూడా చూపిస్తాను. సో కింద మ్యాటర్ కూడా పెడతాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో వచ్చింది. అయితే ఇక్కడ వచ్చిన వెంటనే ఇన్స్టాలేషన్లో కంట్రీస్ అనేవి వస్తాయి. ఇవేవి మీరు ఇప్పుడు మార్చక్కర్లేదు. సిస్టమ్ ఆన్ అయిన తర్వాత అన్నీ మార్చుకోవచ్చు. ఇప్పుడు మారిస్తే ఇంకా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ. సో మనకి బూటింగ్ కీ అంటే ఆ సీరియల్ కీ ఉంటే సీరియల్ కీ ఇవ్వచ్చు, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ప్రొడక్ట్ కీ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ హోమ్ కానీ, హోమ్ ఎన్ కానీ, ప్రో కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువ హోమ్ని ప్రిఫర్ చేస్తాను. హోమ్. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ అప్గ్రేడా కస్టమా అని ఉంటుంది. నేనైతే కస్టమ్ పెట్టుకుంటా. ఎవరైనా సరే కస్టమే పెట్టుకోవాలి. కస్టమ్ పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. కస్టమ్ ఇన్స్టాలేషన్. ఇక్కడ మన సి డ్రైవ్ అనేది ఉంటుంది. మిగతా హార్డ్ డిస్క్లన్నీ నేను రిమూవ్ చేసేసాను. సో మిగతా హార్డ్ డిస్క్లని రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే బెస్ట్. లేదు అంటే అప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సి డ్రైవ్ ఏదో చూసుకొని దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ 3 పార్టిషన్లు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మీకు 3 పార్టిషన్లు కనబడుతుంటాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఈ 3 పార్టిషన్స్లో నేనేం చేస్తానంటే ఒక్కో పార్టిషన్ని డిలీట్ చేసేస్తాను. ఫస్ట్ డిలీట్, ఓకే. సెకండ్ సెలెక్ట్, మళ్ళీ డిలీట్, ఓకే. లాస్ట్ వన్ సెలెక్ట్, డిలీట్, ఓకే. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత న్యూ తీసుకొని ఇక్కడ మన హార్డ్ డిస్క్ వాల్యూని ఇచ్చుకోవాలి. సో మన హార్డ్ డిస్క్ 1 TB అనుకోండి, సి డ్రైవ్ 2 పార్టిషన్లు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకటే పార్టిషన్గా ఉంచాలంటే అప్లై కొట్టేసి నెక్స్ట్ కొట్టవచ్చు. అప్లై. అయితే 2 పార్టిషన్లు అయితే ఏది చేయాలనేది మీరు నన్ను అడగచ్చు. లేదంటే ఇక్కడ ఈ సైజులో ఇక్కడ 24418 ఉంది కదా, నేను 150 ఇస్తే 100 GB కింద వస్తుంది. సో నేను కంప్లీట్గా ఇవ్వాలనుకున్నాను కాబట్టి అప్లై, ఓకే. కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే 238.4 GB ఉందో దాన్ని మాత్రమే సెలెక్టింగ్ ఉంచుకోవాలి. మిగతా 100 MB 16 MBని సెలెక్ట్ చేయకూడదు. అవి సిస్టమ్ రిజర్వ్డ్, వాటిని మనం సెలెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ కొట్టిన తర్వాతను మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటుంది. మనం కంప్లీట్గా చూడవచ్చు. మన సిస్టమ్ స్పీడ్ బట్టి ఇన్స్టాలేషన్ అనేది స్పీడ్గా అవుతుంది. మినిమం అట్లీస్ట్ ఒక 20 minutes 30 minutes
కొందరు పడుతుంది. సిస్టమ్ ఫాస్ట్గా ఉంటే జస్ట్ 5 minutesలో మీకు ఇన్స్టలేషన్ అయిపోతుంది. 5 నుంచి 10 minutesలో ఓఎస్ అనేది ఇన్స్టలేషన్ కంపల్సరీ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్లో ఏంటి, ఓల్డ్ సిస్టమ్స్ అయితే ఒక 20 minutes అంతే. సో మీ సిస్టమ్కి ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ కూడాను రిమూవ్ చేసేయండి. ఎందుకు అంటే వాటి వల్ల నష్టమే లేదు. సిస్టంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత డ్రైవర్స్ అప్గ్రేడ్, ఇవన్నీ చాలా లేట్ ప్రాసెస్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం తిరుపతి వెళ్ళాలనుకోండి, ఇక్కడ మా తిరుపతి వెళ్ళాలనుకోండి, మధ్యలో వైజాగ్లో దిగి సింహాద్రప్పని దర్శనం చేసుకొని, మళ్ళీ అన్నవరంలో దిగి అక్కడ దర్శనం చేసుకొని, మళ్ళీ విజయవాడలో దిగి అక్కడ దర్శనం చేసుకొని, ఇలా అయితే చాలా లేట్ అవుతుంది. సో సింపుల్గా డైరెక్ట్ ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగిపోతే బెస్ట్. అర్థమైందా? అలాగే ఓఎస్ కూడా మనం డైరెక్ట్గా ఓఎస్ వేసుకొని తర్వాత రిటర్న్లో మన దర్శనాలన్నీ చేసుకోవచ్చు నింపాదిగా మనకున్న టైంని బట్టి. ఇది కూడా అంతే. ఇదేంటైతే డైరెక్ట్గా ఓఎస్ వేసి తర్వాత డ్రైవర్స్ అప్గ్రేడ్ చేసుకుంటాం, కావాలంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. అదే స్టార్టింగ్లోనే మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది. జస్ట్ ఏ మూమెంట్, సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది, అయిన తర్వాత జస్ట్ ఏ మూమెంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాతను ఇక్కడ కూడా మన కంట్రీస్ వస్తాయి, కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎస్, జస్ట్ కేవలం ఎస్, చాలా సింపుల్ ట్రిక్ అండి. ఎస్ ఎస్, యాడ్ లేఅవుట్, నెక్స్ట్ యాడ్ లేఅవుట్, ఎస్ ఎస్, నెక్స్ట్ యాడ్ లేఅవుట్. ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని పెట్టేసుకోండి. తర్వాత మనం కనెక్ట్ చేసుకుందాం. కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్. సిస్టమ్కి నేమ్, నేను సిస్టమ్కి నేము హనీ అని ఇస్తున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ ఇస్తే మీకు మళ్ళీ 3 క్వశ్చన్లు అడుగుతుంది. కావాలంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నాకైతే పాస్వర్డ్ అవసరం లేదు, నెక్స్ట్ కొడుతున్నా. సో మళ్ళీ యాక్సెప్ట్, మళ్ళీ ఎస్, యాక్సెప్ట్, అంతే. కంప్లీటెడ్ ఓఎస్. సో సిస్టమ్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే డ్రైవర్స్ అన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ. కాసేపు పీసీని ఆఫ్ చేయకుండా ఉంచండి. మీ సిస్టమ్ రెడీ అవుతుందని చెప్తుంది. 2 నిమిషాలు 3 నిమిషాల్లో రెడీ అవుతుందని చెప్తుంది. సో వెయిట్ చేయండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓఎస్ అనేది. మీరు ఎవరైనా చేసుకోలేని పక్షంలో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ నా ఛానల్లో ఉంటుంది. మీకు వీడియో కాల్లో ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. సో వీడియో కాల్లో ఓఎస్ని ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో కాల్లో కూర్చొని హ్యాపీగా చెప్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. మీ దగ్గర ఓఎస్ లేకపోతే నాకైతే నా సెటప్ ఫైల్ని కూడా పంపిస్తాను. ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా హాయిగా ఓఎస్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నవేడేస్ ప్రతిదీ యూట్యూబ్లో దొరుకుతుంది. యూట్యూబ్ తల్లి ఎన్ని చెప్తుంది, ఎన్ని నేర్పిస్తుంది. అందరూ అక్కడే నేర్చుకున్నాం. సో ప్రతిదీ అక్కడ నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. రెడీ, సిస్టమ్ ఆన్ అయిపోయింది. ఓకే, సిస్టమ్ ఆన్ అయిన తర్వాత మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి. సో కేబుల్ పెట్టేవాళ్ళు అనుకోండి, కేబుల్ డైరెక్ట్గా పెట్టండి. ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, ఎస్ చెప్పండి. అదే వైఫై కనెక్ట్ చేసే వాళ్ళైతే
ఇక్కడ వైఫై డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వైఫై ఆన్ చేస్తే ఇక్కడ కింద గ్లోబల్ అండ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు వైఫై ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వైఫై ఏదైతే దాన్ని కనెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చుకుంటే వైఫై కనెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి డెస్క్టాప్ అయితే చాలా సిస్టమ్స్లో వైఫై ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటాడు. ఇవ్వని వాళ్ళు వైఫై డాంగుల్ పెట్టుకుంటారు. డాంగుల్ పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకుంటే డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా డాంగుల్ తరగతి డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి ఈ ఓఎస్ లోడ్ చేసేటప్పుడు. సో వైఫైని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి మన సిస్టమ్ తాలూకా రైట్ క్లిక్ పర్సనలైజ్ క్లిక్ చేస్తే ఇక్కడ థీమ్స్లోకి వచ్చి కిందకి వెళ్తే డెస్క్టాప్ ఐకాన్ అని కనబడుతుంది. దానిలో కంప్యూటర్ అప్లై ఓకే. సో డెస్క్టాప్ మీద కంప్యూటర్ వచ్చింది. సో ఈ కంప్యూటర్ మీద రైట్ క్లిక్ మేనేజ్కి వెళ్తే డివైస్ మేనేజర్ అని ఉంటుంది. ఈ డివైస్ మేనేజర్లోకి వెళ్ళి డిస్ప్లే డ్రైవర్స్ ఉన్నాయి కదా, దాని మీద రైట్ క్లిక్ చెప్పి అప్డేట్ డ్రైవర్ కొట్టండి. స్విచ్ ఆటోమేటికల్లీ ఫర్ ద డ్రైవర్స్ అంటే ఆటోమేటిక్గా డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. ఒకవేళ మీరు అది చేయలేకపోయినా పర్లేదు, మీరు సిస్టమ్ ఒక హాఫ్ అన్ అవర్ నెట్ కనెక్ట్ చేసి విడిచి పెడితే డ్రైవర్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విషయం చెప్తామని మళ్ళీ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా నీట్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా నెంబరు మన ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.